అన్నదాత నెత్తిన మరో పిడుగు పడనుంది. సంక్షిప్త వ్యవసాయం నుంచి రైతును గట్టెక్కించేందుకు చర్యలు తీసుకొని కేంద్రం లెవీ సేకరణను మాత్రం పూర్తిగా తొలగించే యోచనలో పడింది. మోదీ సర్కారు తీసుకోనున్న ఈ నిర్ణయం ఆహార, పౌష్టికాహార భద్రతకు పెను సవాల్గా మారే ప్రమాదముందని వ్యవసాయ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు సూత్రప్రాయంగా ఆదేశాలు రావడంతో రైతు సంఘాలు, నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్సీఐ లెవీ సేకరణ, బఫర్ నిల్వల నుంచి తప్పుకునేందుకు యత్నిస్తోన్న కేంద్రం తాజా యోచనలు తక్షణం విరమించుకోకుంటే ఉద్యమాలు అనివార్యమని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఎంపీ శాంతాకుమార్ కమిటీ సిఫార్సుల మేరకు రైతును కూలదోసేందుకు కేంద్రం శంఖారావం పూరించింది. ఆహార భద్రత, ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక అంకమైన ధాన్యం, గోధుమల లెవీ సేకరణ నుంచి క్రమంగా ఎఫ్సీఐని తప్పించేందుకు ఎన్డీఏ సర్కారు చర్యలు చేపట్టనుంది. ఎలాగైనా భారత ఆహారోత్పత్తి, పంపిణీ వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకోవాలన్న కార్పొరేట్ కుట్రల ఫలితమే తాజా నిర్ణయమని వ్యవసాయ, ఆర్థిక నిపుణులు ఘోషిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరి పండించే అన్నదాతలకు ఇది శరాఘాతం కానుంది. లెవీ సేకరణను పూర్తిగా తొలగించడం కేంద్రానికి 30,000 కోట్ల ఖర్చు తగ్గుతున్నట్లు అంచనా. అత్యంత ప్రమాదకరమైన ఈ నిర్ణయాన్ని రైతు సంఘాలు వ్యతిరేకించకుంటే భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఫుడ్ కార్పొరేషన్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఈ హోల్సేల్ ట్రేడర్స్, మిల్లర్స్ ఇద్దరు కుమ్ముక్కై వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ని రైతులకు ఇస్తారు తప్ప కనీస మద్దతు ధరలు ఎంత గిట్టకపోయినా కూడా ఇది రైతులు కొద్ది గొప్ప మేలు చేస్తున్నాయి. ఇది కూడా రాకుండా ఉంటుంది. తర్వాత రెండో భాగము కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయం నుంచి తీసేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చాలా స్పష్టంగా అవపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్ శక్తుల మీద మన దేశంలోని కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలకి రైతుల్ని వదిలేస్తున్నారు. మొన్నటి వరకు 25%కే పరిమితమైన లెవీని వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి పూర్తిగా తొలగించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సూత్రప్రాయంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించడం గమనార్హం. ప్రకటిత మద్దతు ధరలే అమలు కాని ప్రస్తుత పరిస్థితుల్లో లెవీ విధానం రద్దయితే రైతులకు గిట్టుబాటు ధర దక్కే అవకాశం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. వ్యవసాయానికి దూరమయ్యే రైతుల సంఖ్య మరింత హెచ్చడం సహా ఆత్మహత్యల పరంపర జోరందుకుంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి కాదు, ఇతర సెక్టర్కి సంబంధించి చూస్తే మార్కెటింగ్ శక్తులకు మొత్తం వ్యవసాయ రంగాన్ని బలిపెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికీ ఇన్ని ఆటంకాలున్నా 56% జనాభాకు భారతదేశంలో వ్యవసాయ రంగమే ఉపాధి చూపిస్తున్నది. 1% జనాభా లేనటువంటి కార్పొరేట్ రంగానికేమో ఎర్రతివాచులు పరిచి వాళ్ళకు రాయితీల మీద రైతులు కల్పిస్తున్నారు. ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నటువంటి రైతాంగాన్నేమో ఆత్మహత్యలు చేసుకునే విధంగా పరోక్షంగా ప్రభుత్వం చేసేటువంటి పద్ధతులున్నాయి. ఇప్పుడైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లెవీ రహిత విధానం అంటే ధాన్యం కొనుగోళ్ల నుంచి ఎఫ్సీఐని తప్పించడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం రైతులనే కాకుండా జాతీయ ఆహార భద్రతని ప్రమాదంలో నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సేద్య రంగంపై అజమాయిషీని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మోదీ సర్కారు ఇలాంటి ప్రమాదకర నిర్ణయం తీసుకుందని అఖిల భారత కిసాన్ సభ ఆక్షేపించింది. ఇప్పుడు ఆ 25% కూడా ఎత్తివేయడం అంటే ఎఫ్సీఐ బియ్యం కొనడం కానీ, నిలవబెట్టడం కానీ, పంపడం కానీ, రవాణా కానీ ఏమీ లేకుండా ఉండడం వల్ల ఈ 30,000 కోట్లు వాళ్ళకు లాభిస్తాయని. కానీ మరొక వైపున ఏంటంటే ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. ఓపెన్ మార్కెట్లో రేట్లు అప్స్ డౌన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటికి అనుకూలమైనటువంటి సబ్సిడీ ఇవ్వడం వీలు పడదు. మన కేంద్ర బడ్జెట్లో 1,15,000 కోట్లు ఆహార భద్రత కింద మంజూరు చేశారు సబ్సిడీ. ఈరోజు దాంట్లో నుంచి ఒక 40,000 కోట్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు. లెవీ విధానాన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తామని కేంద్రం సూత్రప్రాయంగా చెప్పిన మాట వాస్తవమేనని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. లెవీ పూర్తిగా ఎత్తివేస్తే అనుసరించాల్సిన వ్యూహంపైన సమీక్షకు కేంద్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరికొంతకాలం 25% లెవీ సేకరణను కొనసాగించాలన్న అంశంపై ముఖ్యమంత్రులతో సమీక్షించిన తరువాత కేంద్రానికి లేఖ రాయాలని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది.